హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఏసీపీ విష్ణుమూర్తి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి అల్లు అర్జున్ పైన ఇష్టానుసారం మాట్లాడటం జరిగింది. అసలు ఆయన వర్షన్లో అల్లు అర్జున్ అసలు మనిషిగానే కనిపించట్లేదు. ఆయనకి రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, నువ్వేమైనా తీసుమార్కానువా, పోలీసులు వచ్చి నీకు చెప్పాలా అని మాట్లాడుతుంది. మరి ఎవరు చెప్తారు సార్? మీరే కదా చెప్పాలి. ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎలా మీడియా మీద కూర్చొని మాట్లాడుతున్నారు మీరు? తీసుమార్కానా అంటే మీరు తీసుమార్కానా సార్? చెప్పకుండా అన్ని ప్రజలకు తెలిసిపోవడానికి మీరా తీసుమార్కానా ఏమన్నా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఒకసారి ఆ మాటలు మీరు వినండి. పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని. ఎందుకు చెప్తారు నీకు? ఎందుకు చెప్తారు నీకు అంట? నువ్వు మామూలు పౌరుడివి, నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్. అల్లు అర్జున్ నీకెందుకు చెప్పలేదు, నాకు పోలీసులు ఏం చెప్పలేదని నేను అల్లు అర్జున్ ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడిన దానికి ఏం చెప్తున్నాడు విష్ణుమూర్తి? ఎందుకు చెప్పాలి నీకు, నువ్వు తీసుమార్కాను అంటున్నాడు. మరి చెప్పకుండా ఎలా తెలుస్తుంది తీసుమార్కాన్ గారు, ఏసీపీ గారు అని ప్రజలంతా అడుగుతున్నారు. నువ్వు సామాన్యమైన పౌరుడివి అని చెప్తున్నాడు. మరి ఏసీపీ ఏమన్నా ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి దైవాంశ సంబుద్ధుడా అంటే ఆయన బ్రతికేంటో తర్వాత వీడియోలో నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఈయన గతంలో వర్క్ చేసిన దగ్గర ఆడవాళ్ళని హెరాస్ చేస్తున్నారంటూ టీవీలో అనేక కథనాలు వచ్చాయి. ఆ కథనాలకు సంబంధించిన వీడియో కూడా మీకు ఇందులోనే అటాచ్ చేస్తాను. యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు. అల్లు అర్జున్ కామన్ సిటిజన్, ఆయనకి సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో తెలియదు అంటూ ఈయన మాట్లాడటం జరిగింది. మిస్టర్ విష్ణుమూర్తి గారు, మీరు ఎక్కడ ఓటు ఉందో మీకు తెలియదు, కానీ అల్లు అర్జున్ గారికి మాత్రం హైదరాబాద్ లోనే ఓటు హక్కు ఉంది. ఆయన తెలంగాణ పౌరుడే కాబట్టి ఆయనకి తెలంగాణలో సర్వ హక్కులు ఉన్నాయి. కారణం మీకు ఒక వీడియో పెడుతున్నా చూడండి. హైదరాబాద్ లో అల్లు అర్జున్ గారు ఓటు వేసేటువంటి క్యూ లైన్ లో నిలబడ్డ వీడియో పెడుతున్నా. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? అల్లు అర్జున్ తెలంగాణ పౌరుడే, అల్లు అర్జున్ కి అన్ని హక్కులు ఉన్నాయి అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కదా సార్, కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. ఏసీపీ కదా మీరు. ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? ఆయనకు ఓటు హక్కు ఆంధ్రాలో ఉందో తెలంగాణలో ఉందో తెలియకుండానే నువ్వు ఏసీబీగా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావా? ఇన్ని రోజులు అయింది, 15 రోజుల నుంచి ఆయన ఎక్కడ పరువుడో కూడా తెలియలేదండి. నీకున్నటువంటి నాలెడ్జ్, నువ్వు చేసిన ఇన్వెస్టిగేషన్, నీ టీం వర్క్ ఏంటో మాకు బాగా అర్థమవుతుంది ఏసీపీ గారు. ఏంటి ఈ వ్యవస్థ ఏంది, నువ్వు చేసే కథ ఏంది? మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి అసెంబ్లీ సమావేశాలకి ఏసీపీకి ఏం సంబంధం? మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నువ్వేమైనా అసెంబ్లీ వెళ్ళి మాట్లాడుతున్నావా? నువ్వు ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తావు అంతే పొలిటీషియన్స్ కి, నథింగ్ సార్. ఏసీపీ సార్ మీరు అసెంబ్లీ సమావేశాలకు మీకు ఎటువంటి సంబంధం లేదు. పైసలు, ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి. నీ రామాయణమేంద్రా బాబు మాది ఇక్కడ. నీ రామాయణమేంద్రా బాబు, నోరు జాగ్రత్తగా పెట్టుకుని అరే ఒరే అని మాట్లాడకండి. అర్థమైందా ఏసీపీ గారు? ఎవరినైనా పౌరుని అరే ఒరే అనే హక్కు నీకు ఎవడో ఇవ్వలేదు. ఒకటి, అసెంబ్లీ సమావేశంలో ప్రజల డబ్బు నాశనం చేసింది రేవంత్ రెడ్డి. వెళ్ళి రేవంత్ రెడ్డిని అడగండి. రేవంత్ రెడ్డి 23 నిమిషాలు అల్లు అర్జున్ గురించి మాట్లాడేంత ఇంపార్టెన్స్ ఉన్న కేసా ఇదనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి విష్ణుమూర్తి గారు, మీరు అరే ఒరే అంటం తగ్గించుకుంటే మర్యాదగా ఉంటది. గంట సమయం ఈజ్ ఎ వాల్యుబుల్ టైం. ఒక నిమిషానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతాయి. అసెంబ్లీలో ఒక నిమిషానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతాయి అంట. ఆ జ్ఞానం లేనిదే రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఒక చిన్న టాపిక్ ని తీసుకెళ్లి అల్లు అర్జున్ అనే టాపిక్ ని 23 నిమిషాలు మాట్లాడారంటే, నిమిషానికి 2-3 లక్షలు అంటే ఎన్ని డబ్బులు వేస్ట్ చేశాడనేది రేవంత్ రెడ్డిని అడగండి. అయినా రేవంత్ రెడ్డికి డబ్బులు వేస్ట్ చేయడం ఏం పెద్ద విషయం కాదండి. టీఎస్ గా ఉన్నటువంటి నెంబర్ ప్లేట్స్, బోర్డ్స్ ని అన్నిటిని మార్చడానికి, టీజీగా మార్చడానికి 2500 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు? వీటి కోసమే డబ్బులు ఖర్చు పెట్టిన ఆయనకి డబ్బులు అంటే వాల్యూ లేదు, ఏమంటూ వాల్యూ లేదు. మీరు ఎక్కువ బాధపడకండి ఏసీపీ గారు. గంట సమయం పోయింది మా అసెంబ్లీ. ఏమంటావు? అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి? ఎందుకు బాధపడుతున్నా? ఎవరు బాధపడమన్నారు ఎస్పీ? నేను అల్లు అర్జున్ నీ గురించి నేను ఎందుకు బాధపడుతున్నా అంటున్నాను. నిన్ను ఎవరు బాధపడమన్నారు? కోర్టులో ఉంది కేసు, నీకేంటి సంబంధం? నువ్వు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు మీరు ఎందుకు పెడుతున్నారు ఏసీపీ గారు? మీకు సంబంధం లేదు కదా. కోర్టులో ఉన్న కేసు పని మీరు ఎలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు? పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది, సౌమ్యులు, ఎవరినైనా ఆదరిస్తారు. కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తా ఉన్నారు. నాటకాలా అంటే ఏంటి సార్? నాటకాలు అంటే ఏంటి?
మీ ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. నాటకాలు ఏం ఆడాడు అల్లు అర్జున్? నాటకాలు ఆడుతుంది ఎవరు? నాటకాలు ఆడుతుంది ఎవరు? మీకు మొత్తం తెలుసు కదా! నాటకాలని మాట్లాడడం తప్పది. ముఖ్యంగా ఇతని గురించి మనం మాట్లాడుకోవాల్సొస్తే విష్ణుమూర్తి గురించి గతంలో ఆయన చేసినటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర పంచాయతీ నేను మీకు చెప్తా. ఆయన మాట్లాడిన మాటలకే సినిమాలు తీస్తున్నారు. దొంగతనం ఎట్లా చేయాలి, దొంగతనం అటు సైడ్. లంగతనం ఎట్లా చేయాలి, ఎట్లా పారిపోవాలి, కనీసం మహిళలు అంటే మీకు గౌరవం కూడా లేదు. ఈయన చెప్తున్నాడు మహిళల పట్ల అల్లు అర్జున్‌కి గౌరవం లేదని. కానీ ఈయన బ్రతుకేంటి? ఈయన ఏం చేశాడు గతంలో అని మనం ఆలోచిస్తే మీరంతా కాండ్రించి మొహం మీద ఉమ్మేస్తా ఉంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక సినిమాలో ఒక సీన్ అది క్రియేటెడ్, డైరెక్టెడ్, అది నిజమైన సీన్ కాదు. అయినప్పటికీ ఇక మహిళలంటే గౌరవం లేదని విష్ణుమూర్తి ఏసీపీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సొంత స్టేషన్‌లో ఉన్న ఆడవారు ఆయన గురించి ఏం చెప్తారు? చేయమంటే యూనిఫామ్కి ఇస్తలేదు. మీకు ఎక్స్క్యూజ్ చేసే అవకాశం ఉంది కదా, ఎందుకు అట్లా చేస్తాను? అదే సార్ తెలియదు, అదే తెలుస్తలేదు. కానీ మాకు ఇండివిజువల్ ఒక్కొక్కరిని పిలిచి అంత మాట్లాడము. వీళ్ళ స్టేషన్‌లో పనిచేసే ఆడవారిని 20 మంది ఉన్నారంట. ఒక్కొక్కరిని పిలిచి పర్సనల్‌గా అబ్యూజింగ్‌గా ఏదో విధంగా చండాలంగా మాట్లాడతాడంట. ఆ విషయం పైన సో కాల్డ్ ఈయన ఎవరైతే ఏసీబీ విష్ణుమూర్తి ఉన్నాడో ఆయన పైన కేసు పెడతం జరిగింది. సస్పెండ్ అవ్వడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్‌లో ఉన్నటువంటి ఆడవారు మొత్తం సార్ మేము శారీలు పోలీస్ ఆఫీసర్ శారీస్ కట్టుకుంటారు. శారీలు కట్టుకుంటే లేదు ప్యాంట్ ఏసుకొని రావాలంటాడంట. ఉదయం 8కి వస్తే నైట్ 10 వరకు ఉండమంటాడంట. ఆ విషయాలన్నీ నేను చెప్పడం కాదు వాళ్ళే చెప్తున్నారు. ఒక ఆవిడైతే క్లియర్‌గా చెప్తుంది. మీకు లీవ్ ఇస్తే ఇంటికెళ్ళి కడుపులు చేయించుకొని వస్తున్నానని మాట్లాడంటే ఈ పెద్ద వ్యక్తి. ఏసీబీ సత్యమూర్తి. మరి ఈయన మాట్లాడేది ప్రజలు ఎలా నమ్ముతున్నారు నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. ఏసీబీ సత్యమూర్తి అనే వ్యక్తి ఆడవారిని అంత అసహ్యంగా ట్రీట్ చేశారని ఆయన పైన సస్పెన్షన్ పడి బయటికెళ్ళిన వ్యక్తి ఈయన ఇప్పుడొచ్చి నీతులు మాట్లాడుతున్నారు. ఏంటిది? ఏం గవర్నమెంట్ ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ చేశాడంటంలో తప్పే ఉంది అందుట్లో. క్యారెక్టర్ లేని వ్యక్తి వచ్చి అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు ఈయనకి? ఏసీబీకి. ఏసీబీ అవ్వతే పౌరుడు కాదా? ఆయన ఏమన్నా ఆకాశం నుంచి దిగొచ్చాడా? అసలు పర్సనల్ అటాక్‌లు ఏంటి? డ్యూటీ ఏం చెప్పినా చేస్తాడు. డ్యూటీ ఏం చెప్పినా చేస్తాం. కానీ ఆయన ఏదో చెప్తున్నాడు వేరేది. అనడమే మాకు ప్రాబ్లంగా ఉంది. ఆడపిల్లలము ఉద్యోగాలు చేస్తున్నాము. మీకు బ్రేక్ ఇస్తే కడుపులు వేసుకొని వస్తున్నారు. విన్నారా? మీకు బ్రేక్ ఇస్తే కడుపులు చేసుకొని వస్తున్నారు అంటాడంట. ఈయన ఆడవాళ్ళ గురించి మాట్లాడి అల్లు అర్జున్ గురించి కామెంట్ చేసేంత స్థితిలో ఉన్నాడా ఆయన? ఐ డోంట్ థింక్ సో. ఇదంతా కుట్రపూరితంగా ఒక విధంగా జరుగుతుంది. అంతేకాదు ఇంకో న్యూస్ కూడా మీకు చూపిస్తాను. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేసిన విష్ణుమూర్తిని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయనే విష్ణుమూర్తిని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారంట. ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ జరిపారు. అమ్మాయిలు వేధించడమే కాదు ఈయన పైన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటువంటి వ్యక్తి వచ్చి మనకి నీతులు చెప్పి అల్లు అర్జున్ కేసుని డీల్ చేస్తున్నా అని చెప్తే మనం అల్లు అర్జున్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మనం తానా అంటే తందానా అనాలా? అసలు ఏం జరుగుతుంది సార్ నాకు అర్థం కావట్లేదు. కార్యాలయానికి అటాచ్ చేశారు. తాజాగా టాస్క్ ఫోర్స్ ఏసీపీని ఈ నెల 11న డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. విష్ణుమూర్తి డిచ్పల్లి 7వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేశారు. ఏడాది క్రితం డిప్యుటేషన్ పై టాస్క్ ఫోర్స్ కు వచ్చారు. టాస్క్ ఫోర్స్ లో కూడా అవినీతి ఈయన చేసింది. ఇటువంటి విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ కేసు గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను. మనమేమో ఏం తెలియక తల ఒప్పుకుంటా కూర్చుంటున్నాం, ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అల్లు అర్జున్ కేసులో జరిగింది ఒక యాక్సిడెంట్. అది ఇన్సిడెంట్ కాదు, వాంటెడ్గా చేసింది కాదు. ఇది ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం. ఆ టైంలో నైట్ అంత క్రౌడ్ ఉంటారని తెలిసి కూడా ఇలా చేయటం అనేది తప్పు. సో ఓవరాల్గా ఈ కేసు మొత్తాన్ని ఈ విష్ణుమూర్తి అనే వ్యక్తి రాంగ్ ట్రాక్లోకి నడిపించాలని చూస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఒకసారి గమనించి అల్లు అర్జున్ సపోర్ట్ చేయాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.